హలో ఫ్రెండ్స్, ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూసేసి వస్తున్నాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకవేళ పొరపాటునైనా కూడా మీరు ఓటీటీలో సినిమా చూస్తే ఈ వీడియోని మళ్ళీ ఓపెన్ చేసి లైక్, కమెంట్, షేర్ చేసి కుదిరితే నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ తీసుకొని నాకు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే నేను చేసిన సాహసం అలాంటిది. అసలు నిజంగా ఎంత దారుణంగా ఉందంటే మూవీ, అసలు పగోడికి కూడా రాకూడదు భయ్య ఇలాంటి కష్టం. నేను అంటావేంటి? మేము అదేలే, మేము పడ్డ కష్టం, మేము పడ్డ కష్టం ఎవరికి పగోడికి కూడా రాకూడదు. అసలు నిజంగా చెప్తున్నాం. ఈ సినిమాకి నిజంగా ఒక దండం భయ్య. అసలు నా వల్ల నిజంగా మా వల్ల అసలు నిజంగా అవ్వలేదు. అసలు చూడలేకపోయాం సినిమా. ట్రైలర్ చూసి మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసి అయితే ఫ్రాంక్గా చెప్తాం, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఒక రివ్యూవర్ పేజ్ని ఫాలో అవుతాం, బార్బెల్ పేజ్ని ఫాలో అవుతాం. బార్బెల్ ఉండి మరి ఎందుకు చెప్పారో తెలియదు, ప్రెషర్ వల్ల చెప్పాడా, ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఈ సినిమా ఎందుకో బాగుండొచ్చు అన్నాడు. ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది సినిమాలో. హీరో, హీరోయిన్, విలన్ అలా కాకుండా క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు కీడాకోలో తీసుకురండి, కీడాకోలో కూడా హీరో ఎవరు, జాన్తానే. అలానే ఇక్కడ కూడా అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఏదో కొత్తగా ట్రై చేస్తాను అనిపిస్తుంది. మళ్ళీ తేడా కొడితే మాత్రం నన్ను వేసుకోకండి మీరు చెప్తున్నా. బార్బెల్ చెప్తున్నారంటే ఈ మూవీ బాగుంటుందేమో అన్న చిన్న హోప్తో వెళ్ళాం. మాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ అంటే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో మనకు మల్టిపుల్ క్యారెక్టర్స్ చూపిస్తారు. సునీల్, చైతన్య, వైవా హర్ష, శ్రద్ధా దాస్, సురేఖవాణి, ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటారు. సో స్టోరీ అంతా ఆ క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఈ కిడ్నాపింగ్ ఇవి అని అనుకున్నాం. మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ కిడ్నాపింగ్ గురించి ఒక అతనికి కాల్ చేసి ఇలా మీ వైఫ్ని కిడ్నాప్ చేసాం, అలా ఏదో కామెడీతో అలా సాగిపోతూ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ట్రైలర్ చూసి మేము అలా అనుకున్నాం. తీరా సినిమా చూస్తుంటే అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు ఏంటి, ఒక్క చోట కూడా నవ్వు కూడా రావట్లేదు. మాకు నవ్వు రావట్లేదు కదా, ఇంకా వీడియో క్వాలిటీ కూడా అసలు చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే మొత్తం అసలు మనకి డే టైమ్ సీన్స్లోనే చాలా గ్రెయిన్గా అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఇంకా నైట్ టైమ్ సీన్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అంటే అసలు పోస్ట్ ప్రొడక్షన్ అసలు ఏం చేశారో నాకు తెలియదు. కానీ అంటే నేను ఎలా అనుకున్నానంటే ప్రాబబ్లీ ఈ సినిమా ఇంకా వదిలేద్దాము, దీనికి పోస్ట్ ప్రొడక్షన్లో మనీ పెట్టడం కూడా వేస్ట్ అన్నట్టు వదిలేశారేమో. అసలు ఆడియో క్వాలిటీ కూడా దారుణంగా ఉంటుంది. అసలు మన మీద మనకి జాలేస్తుంటుంది. అరే ఏంట్రా ఇలాంటి సినిమాకి వచ్చాం, అసలు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఏంటి తెలుగు ఇండస్ట్రీలో, మరీ ఇంత ఘోరమా, మరీ ఇంత అన్యాయమా అనుకొని అసలు నేనైతే ఒక ఆస్పెక్ట్ కూడా నచ్చలేదు నాకు. తలనొప్పి వస్తూనే ఉంటుంది మనకి సినిమా మొత్తం. మన సినిమా మొత్తం ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. హార్డ్లీ ఒక 5 minutes నవ్వుకొని ఉంటామేమో. మొత్తం 2 hours 15 minutes రన్ టైం ఉన్న మూవీలో 2 hours 10 minutes మనం ఇంకా సినిమా ఎప్పుడైపోతుందని వెయిట్ చేస్తూ ఉంటాము. అసలు ఇంటర్వెల్ ఒక్కటి మనకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట మధ్యలో. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అసలు అన్యాయం భయ్య అసలు ఈ సినిమా అయితే నిజంగా. అసలు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట. అంటే ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా బెటర్గా ఉంటాయి. అసలు వైవా హర్ష తీసినవి లేదంటే చైతన్య తీసిన షార్ట్ ఫిలిమ్సే ఇంకా క్వాలిటీ చాలా బాగుంటాయి. అంతా ఎలా ఉంటుందంటే ఒక అపార్ట్మెంట్లో 3 rooms 3 different బ్యాక్డ్రాప్స్ అన్నట్టు చూపిస్తూ ఉంటారనమాట. ఒక కంట్రోల్ రూమ్ సీన్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ సీన్ అయితే మనకి అర్థమైపోతుంటుంది అది ఒక ఫ్లాట్లో తీశారు. మనకి టీపాయి, స్టడీ డెస్క్, వర్క్ డెస్క్, ఇంకా వర్క్ మానిటర్స్ ఇవన్నిటిని పెట్టేసి అదొక కంట్రోల్ రూమ్లో చూపిస్తారు. ఇంకొక పాడుపడ్డ బంగ్లాని తీసుకొని లేదా అదొక మూసేసిన బారో ఏదో అయి ఉంటుందేమో, దానికి లైట్స్ పెట్టి అదొక డాన్ ఉండే గోడౌన్లా చూపిస్తారనమాట. అదొక బ్యాక్డ్రాప్. ఇంకొకటి ఏమైనా ఉంది అంటే కనుక రోడ్డు మీద మనకు చాలా సీన్లు చూపిస్తుంటారు. ఐదర్ ట్రిపుల్స్ వెళ్తూ బైక్ మీద ఉంటారు, లేదంటే ఒక SUVలో డాన్స్ వెళ్తూ కొన్ని కార్ సీన్స్ ఉంటాయి. ఈ 3 బ్యాక్డ్రాప్ల్లో తప్ప ఇంకా సినిమా అసలు ఇంకెక్కడా ఉండదు. నాకు తెలిసి మ్యాక్సిమం అసలు ఏం ఖర్చు అయ్యి ఉండకపోవచ్చు సినిమాకి. ప్రాబబ్లీ ఇది ఒక ఫ్రీబీ లాంటి మూవీ అనుకోవచ్చండి. అసలు మనం ఇలాంటి సినిమాలకి కామెడీ ఉంటుందేమో అని వెళ్తాము. అసలు నిజంగా ఒట్టన్నా అసలు ఒక్క సీన్లో కూడా నవ్వు రాకపోవడం. మేమేమి అనుకున్నామంటే ఓకే ఒక డార్క్ కామెడీలా ఉంటుందేమో, ఒక సటల్ కామెడీ అలా ఉంటుందేమో అని అనుకున్నాం. బట్ కామెడీ కాదు కదా, ఏడుపు వచ్చింది. సినిమా ఎప్పుడైపోద్దిరా బాబు అని ఏడుపు వచ్చింది నాకైతే. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఏమో సార్, ఏ క్యారెక్టర్ అంత మంచిగా చేస్తున్నట్టే ఏం అనిపించలేదు. ఇంకా వైవా హర్ష, సునీల్ ఉంటే ఓకే, ఇద్దరు మంచి కమీడియన్స్, ఇద్దరిది టైమింగ్ బాగుంటుంది, వాళ్ళిద్దరు ఒకటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, ఒకే టైంలో కనిపిస్తున్నారు అంటే ఓకే, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కామెడీ ఫ్రమ్ దెమ్. అసలు కామెడీ ఏంటి, వాళ్ళిద్దరు ఉన్న సీన్స్లో ఒక నార్మల్గా మనం
పడి పడి నవ్వకపోయినా చిన్న స్మైల్ కూడా రాదు. ఏంట్రా బాబు ఎంతసేపు ఈ సినిమా, ఏంటి సోది, మనకి ఆపేస్తే బాగుండు, సినిమాలో లెగిసి వెళ్ళిపోదామా, ఏంటి మనకి కర్మ అన్నట్టుంటుంది సినిమా చూస్తున్నంతసేపు. నా వల్ల అయితే అస్సలు కాలేదు. చాలా చెత్త సినిమాలు చూశాను కానీ ఇదైతే అమ్మో దండం సార్. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ చైతన్య, శ్రద్ధాదాస్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు అన్ని క్యారెక్టర్స్, ఏవి అంటే మన దగ్గర మ్యాటర్ లేనప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఏం ప్రయోజనం అన్నట్టు. సినిమాలో కంటెంట్ లేదు, క్యారెక్టర్స్ అన్నీ ఊరికే ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి కానీ అసలు వేస్ట్ అండి, వేస్ట్. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. ఒక యూట్యూబర్ ఆర్ సమ్ ర్యాపర్ ఈ సినిమాలో ఒక సాంగ్ పాడారన్నారు. ఇంట్లోని గాని క్లాస్లోని గాని సీటు కొట్టమంటూ బుర్ర బెంగుతారు కానీ నీకు మాత్రమే తెలుసు నీళ్ళు కెపాసిటీ, ఎవడికుంది నీకు ఎదురు చెప్పే ఆడాసిటీ, మెల్లమెల్లగొస్తదిలే లైఫ్ మీద క్లారిటీ, అంతలోపు కనిపెట్టి ఆబ్జెక్ట్ వెలాసిటీ. నాకైతే ఏమీ నచ్చలేదండి ఈ సినిమాలో. సుందరం మాస్టర్కి చెప్పినట్టే మేము వైవా హర్ష నుంచి కొంచెం బెటర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి మూవీలు తీస్తే జనాలు అయితే దండం పెడతారు. మర్చిపోయాను గురుగారు, ఒక సీన్లో బాగా నవ్వాం సార్ మేము. అప్పుడు దాకా అనుకుంటున్నాం ఓకే ఇది జరగకూడదు, ఇది జరిగితే నేను ఇంకా అసలు తట్టుకోలేను అని అనుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడే ఎండ్ క్రెడిట్స్లో పారిజాత పర్వం 2 అని పడింది. దేవుడా ఏంట్రా మాకు ఈ కర్మ అని అంటే అనిపించింది నాకైతే. అరే బాబు అని అసలు దారుణం అండి. 1 చూడలేకపోయాం జనాలు. అసలు ఏ ధైర్యంతో 2 అని చెప్పి పెడుతున్నారో నాకు ఈ మధ్య అసలు అర్థం కావట్లేదు. మనం ఇంకా జబర్దస్త్ అయినా కంటిన్యూస్గా 4 గంటలు చూడొచ్చేమో కానీ ఈ సినిమాని అయితే చూడలేం. ఫుల్గా ఒకే అటెంప్ట్లో కాన్సన్ట్రేటెడ్గా కంప్లీట్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పచ్చు. మాకే చెందుతుంది ఆ గ్రేట్నెస్. ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారో నాకు తెలియదు కానీ భయ్య, దేర్ క్యాన్ బి 2 సినారియోస్ అనమాట. ఐదర్ ఒక డైరెక్టర్ దగ్గర ఏ కంటెంట్ లేని స్టోరీ ఒకటి పట్టుకొని డెస్పరేట్గా ఉన్న క్యారెక్టర్స్ గురించి వెతుక్కుంటూ వెళ్తూ వాళ్ళందరూ కలిసి ఈ సినిమా తీయడం ఒక సినారియో. ఇంకొక సినారియో ఏంటంటే ఐదర్ డెస్పరేట్గా ఉన్న క్యారెక్టర్స్ అందరూ, సునీల్ కానీ వైవా హర్ష, చైతన్య, వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఏ కంటెంట్ లేకపోయినా ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సినిమా తీసే భయ్యా అని యాక్సెప్ట్ చేయించి, ప్రొడ్యూసర్ని కూడా యాక్సెప్ట్ చేయించి ఒక సినిమా తీయడం. ఈ 2 సినారియోస్లో ఇది జరిగి ఉండొచ్చు. బట్ సునీల్, మనం వింటేజ్ సునీల్ని అసలు చూడలేకపోతున్నాం అనమాట. ప్లీజ్ కొంచెం బెటర్ మూవీస్ సునీల్ అండ్ వైవా హర్ష సైడ్ నుంచి కొంచెం బెటర్ మూవీస్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీ రియల్లీ ఎక్స్పెక్ట్ బెటర్ మూవీస్ నిజంగా. ఫైనలీ మాలాంటి వాళ్ళ కోసం మా రేటింగ్ ఈ మూవీకి, అంటే ఇంతకన్నా దిగజారలేము, అంటే 0 కన్నా దిగజారొచ్చు అనే ఆప్షన్ ఉంటే కనుక నెగిటివ్ ఇవ్వచ్చు. ఒకవేళ నెగిటివ్ అనేది ఒక ఆప్షన్ లేదు అంటే కనుక ఇంకా 0 అండి. వాట్ ఎవర్ ఈజ్ ది మినిమం ఈ మూవీకి ఇంకా అదే ఇవ్వాలి. ఒక్క విషయం నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఈ మూవీ ఏంటంటే, మేము 7 o'clock షోకి వెళ్ళాం. 7 o'clock షో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అండ్ 8 o'clock షో కూడా 80% ఫుల్ అయిందండి. 8 o'clock షోకి చాలా పెద్ద థియేటర్, అది కూడా 80% ఫుల్ అయింది. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇది ఒక పైశాచిక ఆనందం లాంటిది. కానీ నాతో పాటు చాలామందే ఉన్నారు, నేను ఒక్కడనే కాదు ఈ బాధ అనుభవించేది, నాతో పాటు చాలామందే అనుభవిస్తున్నారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాళ్ళని చూస్తున్నప్పుడు ఇంకెక్కువ నవ్వు వచ్చిందనమాట థియేటర్లో కన్నా కూడా. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలుగు ఆడియన్స్ని చూస్తే నిజంగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. ఎన్ని రాడ్లు వచ్చినా, ఎన్ని రాడ్లు దించుకున్నా కూడా మళ్ళీ సినిమాలకు వస్తాము. అసలు పారిజాత పర్వం లాంటి మూవీకి ఒక 5 షోస్ అండ్ ఈ ఎవ్రీ షో 80% ఫుల్ అయిందంటే రియల్లీ తెలుగు ఆడియన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అసలు ఈ సినిమాకి చూపించే లవ్ ఏదైతే ఉందో రియల్లీ గ్రేట్. సైనింగ్ ఆఫ్. వచ్చే గురువారం కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోయాను, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓటీటీలో ఏ మూవీ వస్తుందో అప్పుడు మీరు చూడండి. చూసాక మీరే మా వీడియోని తలుచుకొని వీళ్ళు గ్రేట్ రా బాబు ఇలాంటి సినిమాని థియేటర్లో చూసారని అనుకుంటారు మీరే. మేమిద్దరం ఒకరు చూసుకొని ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం. అసలు మా మీద మాకే జాలేసి ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము. అదే ఇప్పుడు ఉంటుంది కదా, అన్న వద్దన్నా ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా అన్నట్టు. వీడియోని అంత గుర్తుపెట్టుకోమని చెప్పక్కలే, వాళ్ళే గుర్తెచ్చుకుంటారని చెప్తామని.